జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నా సుముహూర్తం వచ్చేసింది. ఈ దేవాలయానికి జై, ఈ దేవునికి జై, జై భరత్. అదేమిటయ్యా మొగలు కొట్టావు? ప్రసాదం అండి, ప్రసాద్ ప్రసాద్. ఏం ప్రసాదం ఆయన? మామగారు కుడికాయలు పెట్టినా ఎడంకాయలు పెట్టినా? ఏమిటయ్యా మావ మావ నన్ను కాళ్ళు తింటావు? 2 కాళ్ళు పెట్టు. ఓకే మావా. హలో కాదవల్లి, కొత్త సినిమా వచ్చిందిరా ఎన్టీఆర్ది. తొందరగా బయలుదేరు, టికెట్స్ కొమ్మని మన గ్యాంగ్ పంపించారు. సురేష్ నువ్వు వెళ్ళరా, నేను ఇంకో పావుగంట టైప్ నేర్చుకోవాలి. అరే టైప్ నేర్చుకోవడానికి అంత వరి అవుతావేంట్రా? అసలు ఈ కాలంలో టైప్ నేర్చుకోవడం శుద్ధ దండగా. ఇట్ ఇస్ మియర్ వేస్ట్ చేసే. ఎందుకురా హంసరాడి ఇంటి కూడా చేస్తాడు. నువ్వు ఇంకేం చెప్పకు. అసలు కుర్రకారు సరదాగా ఉండక ఇలా టైప్ల మీద పడి టపటపా కొట్టుకోవడం పెద్ద క్రైమ్ రా. ఇదే సౌత్ ఆఫ్రికాలో ఇలా ఇన్స్టిట్యూట్స్ పెట్టి కుర్రవాళ్ళు పాటు చేస్తున్న వాళ్ళు పట్టుకెళ్ళి పెద్ద పుల్లుగా ఆహారంగా పడేస్తున్నారు. వేటికి ఆహారంగా వేస్తున్నారు నాయన సౌత్ ఆఫ్రికాలో? పెద్ద పుల్లుగా ఆహారంగా వేస్తారట. ఓహో, ఎవరవయ్యా నువ్వు? నువ్వు బ్యాడ్ ప్రాపకన్నా చేసి నా టైప్ ఇన్స్టిట్యూట్ ముగించాలని చూస్తున్నావా నువ్వు? మావా, ఆ? నువ్వు వినిసావు మావా? ఏమిటి? ఏదో ఫ్రెండ్ తో సరదాగా. మావా ఫ్రెండా? ఎవరైనా ఇతను నీ ఫ్రెండా? అవును మావా. మళ్ళీ మావా? ఓహో, ఇలా ఊరుకుంటే పిల్లలు ఇవ్వమంటావు, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ కట్టింగ్ కింద రాయమంటావు, ఆ తర్వాత చెప్ప చేతికిస్తావు. అది కాదు మావా. పదవయ్యా. బ్యూటిఫుల్. రేయ్ కొట్టు, పావుగంట కాదు గంటన్నర కొట్టు, చీకటి పడేంత వరకు కొట్టు. కావాలంటే నీకు తోడుగా నేనుంటాను. మరి సినిమా చిన్నోరు మీరా? రేయ్, డ్రామాలు సినిమాలు అన్నవాడు చంపుతాన్రా. ఈ టైప్ ఒక తపస్సు లాంటిది. దాని మాట మహా పాపరా. ఏమిటయ్యా అమాంతంగా వచ్చింది నీకు? మావా, ఆ, నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. ఈ ఇన్స్టిట్యూట్ ఒక దేవాలయం అని, ఈ మిషన్లన్నీ దేవుళ్ళని తెలిసొచ్చింది. ఆ, మావా, ఆ. ఈ ఇన్స్టిట్యూట్ నడిపే నువ్వు దేశానికి సేవ చేసే మహాత్ముడివి. యువకుల జీవితానికి వెలుగు చూపే దీపానివి. మావా, నా వేలు చూసావా? టైప్ నేర్చుకోవాలని ఎలా ఎగిరి పడుతున్నాయో. చూడబ్బాయ్, నువ్వు చేరవలసింది టైప్ ఇన్స్టిట్యూట్ లో కాదు, పిచ్చి ఆసుపత్రిలో. నువ్వు జోకులు భలే వేస్తావు మావా. చూడు మావా, రేపటి నుంచి ఈ టైంలోనే మనం టైప్ నేర్చుకుంటున్నాం. అయ్యో, నువ్వు ఈ టైంలో నేర్చుకోవడానికి ఖాళీ లేదయ్యా, ఉదయం మాత్రమే నేర్చుకోవాలి. మావా, ఈ ఉదయాలు అర్ధాతులు మనకెందుకు? ఈ టైంలో అయితే ఇక్కడ ఒక వెలుగు తేజస్సు ఉంటుంది. వెలుగు తేజస్సు అంటున్నావేంటయ్యో? నన్ను గురించేనా? నేను 24 గంటలు ఉంటాను, కానీ నీకు ఈవినింగ్ మాత్రం ఖాళీ లేదు. మార్నింగ్ వచ్చి నేర్చుకోవాల్సింది. అలా అనుకో, నేను డబ్బుతో కొడతా, ఫీజుతో కొరుకుతా, 100తో గిల్లుతా. ఖాళీ లేదయ్యా, కానీ ఖాళీ ఉంటే ఇస్తావా? ఇస్తాను. అయితే తీసుకో. ఓకే. మావా, వాడు ఉదయం వస్తాడు, మనం ఈవినింగ్. మీలో మీరు సర్దుకోండి, నేను సర్దుకుంటాను. వెళ్ళొస్తానండి. కల నిజమాయగా కోరిక తీయగా. ఏమిటి ఇదంతా టైప్ నేర్చుకుంటున్నందుకే? అందుకే అందుకే అందుకే. సావిత్రి, వస్తున్నానండి. ఏమండి, కోర్టులో ఆలస్యమైందా? ఏం కోర్టులో ఏం కేసులో లాయర్లకి నేరస్తులకి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కోర్టు నుంచి విముక్తి ఉంటుంది, కానీ నాలాంటి బెంచ్ క్లార్క్ కి మాత్రం రోజు వాదనలు కేసులు తప్పవు. చచ్చిపోతున్నాను అనుకో. అవును, చీకటి పడింది, అమ్మాయి భారత్ ఇంటికి వచ్చిందా? రాలేదండి, టైప్ క్లాస్కి వెళ్ళిందిగా, ఈ పాటికి వస్తూ ఉంటుంది. అసలు ఈ టైపులు షార్ట్ హ్యాండ్లు దానికి ఎందుకే? వెళ్ళి హాయిగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల. అదే ఉద్యోగం చేయాలా, ఊళ్ళెళ్ళాలా? అదేమిటండి, నేర్చుకోవడం వల్ల ఇప్పుడు నష్టమే వచ్చింది. కాలేజీ సెలవులు, రోజంతా ఇంట్లో తోచడం లేదని గొడవ పెడితే సరే వెళ్ళమన్నాను. నువ్వు దాన్ని అలా వెనకేసుకురాబట్టే దాని ఆటలు అలా సాగుతున్నాయి. సరే కానీ కొంచెం కాఫీ తెచ్చిపెట్టు. నాన్న, ఏమిటమ్మా? ఈ పజల్లో ఒక్క ప్రశ్న తెలియట్లేదు నాన్న, చెప్పవా? ఏమిటది? దేవుడు ఉండే చోటు బడా గుడా ఏది కరెక్ట్? బడి దేవాలయం లాంటిది. బడిలో పాఠం చెప్పే మేస్టారు దేవుడితో సమానం. అయితే బడే కరెక్ట్. మా భారతి, ఏమిటి నాన్న? ఆలస్యం ఏంటమ్మా? ఏం లేదు నాన్న, టైప్ అయ్యాక మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మా, కాఫీ. అక్క, ఈ ఒక్క ప్రశ్నకి జవాబు తెలియట్లేదే, చెప్పవే. తెలియకపోతే చింపి అవతల పారి, నా ప్రాణం తీకు. అక్క, ఆల్ కరెక్ట్ అయితే 500 రూపాయలు బహుమతి. నీకు ఆల్ కరెక్ట్ కాదు, ఆ బహుమతి రాదు. ఇప్పటికి 100 సార్లైనా రాసి పంపుంటావు. పోస్టేజ్ దండగ తప్ప 1 రూపాయి అయినా వచ్చిందా? ఈ ఒక్క ప్రశ్నకు చెప్పవే చాలు.
ఏమిటో చెప్పు. వయసు వచ్చిన ఆడపిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించేది పెళ్లి గురించా చదువు గురించా? ఏది రైటు? పెళ్లి గురించి. దాని పెళ్లి గురించి ఇప్పటి నుంచి ఆలోచించకపోతే ఎలాగే? మంచి సంబంధాలు అంత తేలిగ్గా దొరికి చావద్దు. నిజమేననుకోండి, కానీ అది ఆ డిగ్రీ పూర్తయితేనే గాని పెళ్లి పేరెంట్ వద్దని గొడవ చేస్తుంది. దానిష్టానికి వదిలితే బిఏ అయిన తర్వాత ఎంఏ అంటుంది, ఎంఏ అయిన తర్వాత ఉద్యోగం ఉంటుంది. అయినా అంటే అనుకొని చెప్తామన్నా. అదేమన్నా కుదిరితే ఉన్న 4 ఎకరాల్లోనూ 2 ఎకరాలు అమ్మేసి దాని పెళ్లి కాస్త జరిపించేస్తే మన బాధ్యత అనేది తీరిపోతుంది. కరెక్ట్. సరే గాని అక్క కాఫీ తీసుకెళ్ళు. అక్క అక్క, నువ్వు చెప్పింది కరెక్టే. ఏంటి? అమ్మ నాన్న ఆలోచించేది నీ పెళ్లి గురించే. నా పెళ్లి గురించా? అవునే. త్వరలో నాకు ప్రైజ్ వస్తుంది, నీకు మొగుడు వస్తాడు. చాలే కాఫీ ఇవ్వు. భారత 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 ఉండవయ్యా. అయ్యయ్యో, ఏమిటా కొబ్బరికాయ, ఏమిటా వాళ్ళకి ఏమిటి దేవుడు గుడికొచ్చినట్టు? మా చెప్పానుగా ఇదొక దేవాలయం అని. దేవుని దయవల్ల నా కోరిక నెరవేరాలని తీసుకొచ్చాను. కొట్టేస్తాను. సరే, ఈ దేవాలయం అయితే నేనే దేవుడిని. నా పేరు చెప్పుకున్నా కొబ్బరికాయ కొట్టేసి ఓ ముక్క నోట్లో వేసుకుని లోపలికి వచ్చేసేసుకున్నా. ఇంకా రాలే మావా. ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ సుముహూర్తం కోసం ఎదురు చూస్తూ నా సుముహూర్తం వచ్చేసింది. ఈ దేవాలయానికి జై, ఈ దేవునికి జై, జై భరత్. అదేమిటయ్యా మోకాలు కొట్టావు? ప్రసాదం అండి, ప్రసాదం. ప్రసాద్ అయ్యో, ఏం ప్రసాదం ఆయన? మామగారు కుడికాయలు పెట్టినా ఎడంకాయలు పెట్టినా? ఏమిటయ్యా మావ మావ నన్ను కాళ్ళు చూసుంటావు? 2 కాళ్ళు పెట్టు. ఓకే మావా. ఏమ్మా భారతి, లేట్ అయింది? ఇంటి దగ్గర కాస్త పనుండి. సరే చూడబ్బాయ్. ఆగు మావా. భారతి, చదువుల తల్లి, ఈ భక్తుని దయతో అనుగ్రహించు. నీ కరుణ ఉంటే చాలు, నువ్వు కటాక్షిస్తే చాలు. ఇదిగో చూడబ్బాయ్, ఉన్న గంట సేపు ఇలా స్తోత్రాలు దండకాలు చదివి టైం పాడు చేసుకున్నావు అంటే నీకు టైప్ రాదు. అని చేత ఇదిగో ఏఎస్డి ఎఫ్జిఎఫ్ నేను ఇలా నేర్చుకుంటాను, నేర్చుకో. ఏబిసిడీలు వరుసగా కొట్టకుండా ఇలాగే ఎందుకు కొట్టాలి? ఇలాగే కొట్టాలి, కొట్టకూడదు. నాకు కుదురుతుంది. ముందు LOV అని కొడతాను, అది ఎక్కడో చూపించండి. నేను చూపించను. చూపించు మావా. ఇదిగో మావ అన్న మిషన్ మిషన్ కూడా పట్టిపోతాను. పట్టుకెళ్ళిపో. నేను LOVE ఉండు ఉండు ఉండు, ఈ కొమ్మ మీద ఏదో వచ్చింది. ఇదిగో లేకుండా కొట్టు కొట్టు కనిపెడతా ఉండు. నేను బయటికి వెళ్ళి వస్తాను. LOVE అనే అక్షరాలు అందరికీ తినేసినట్టున్నాడు. చూస్తా ఉండు. లేదండి, సరే చూస్తాను. LOVE రావు. ఎవరు దొరికాయండి? నా మిషన్ లో LOVE ఉన్నాయండి. LOVE 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 ఏమిటయ్యా, ఏం జరిగింది? తప్పకోండి తప్పకోండి, మీరు అందరూ సీట్లో పోండి. ఏమిటయ్యా? LOVE లవ్వా? నాయన నీకేదో పట్టుకుంది, ఆయన పట్టుకుంది. ఏమిటయ్యా అదేమన్నా మిషన్ అనుకుంటున్నావా, తలగా నిన్ను అనుకుంటున్నావా? దాని మీద తలాంచి పడుకున్నావా? వచ్చేసింది, నాకు లవ్ వచ్చేసింది. నీకు లవ్ వచ్చేసిందా? నాకు గుండె రోగం వచ్చిందయ్యా, గుండె రోగం వచ్చింది. నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, మంచిది మంచిది. మావా, నేను చాలా కష్టపడిపోయాను, వెళ్ళొస్తాను. అమ్మా, ఈ మాట ఎప్పుడంటానో ఎదురు చూస్తున్నాను. నాయన వెళ్ళు వెళ్ళు బాబు. అమ్మా, అయ్యయ్యో. ఝన్ 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 తెలుగు వన్